అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. రెండోసారి, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. మూడోసారి, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. హల్లెలూయా, హల్లెలూయా. నేను విమోచింపబడ్డాను. హల్లెలూయా. తాత్కాలికంగా విమోచింపబడ్డాను, లేదు శాశ్వతంగా విమోచించబడ్డాను. హల్లెలూయా. దేంతో విమోచించబడ్డామంటే బంగారు వెండి వంటి క్షయ వస్తువులతో కాకుండా యేసుక్రీస్తు ప్రభువు రక్తంతో, అక్షయమైన క్షయత లేని ఎటర్నల్ జీవం కలిగి ఉండే యేసు రక్తంతో మనం విమోచింపబడ్డాం. అంటే ప్రాయశ్చిత్తం మన పక్షంగా చేయబడింది. దేవుడు మన కోసం చెల్లించాల్సిన డబ్బులు అప్పులు అంతా కూడా యేసయ్య రక్తం రూపేణ చెల్లించేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో యేసు రక్తాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది యేసు ప్రభు రక్తం అని మనం చూసుకున్నాం. ఇఫ్ ఎనీబడి ఈస్ హ్యావింగ్ ఏ వీక్ కాన్షియన్స్ ఆర్ ఏ గిల్టీ కాన్షియన్స్, గిలితో కూడిన మనస్సాక్షి ఎవరిని కలిగి ఉంటే కూడాను ఎంతో ఎక్కువగా యేసు రక్తం శుద్ధి చేయును అనే మాటను గన తలపోసుకోగలిగితే ఆయన రక్తంతో మనస్సాక్షి నిర్మలమైతే కొంచెం ఫ్రీ అవుతారు. హల్లెలూయా, హల్లెలూయా. అట్లాగే సో యేసు రక్తం గురించి మనం చూసుకుంటే యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక, యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం నుంచి, యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం నుంచి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొన్నదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకే అది లోకంలో ఉన్నది. మళ్ళీ అవుతాం, మొదటి 3 వచనాల నుంచి అవుతాం, జాగ్రత్త గమనించండి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. అదోహందా, పరీక్షించుడి. అదోహందా అంటే టెస్ట్ చేయండి అని, ల్యాబ్ టెస్ట్ చేయండి అని. ఏం చేయండి అని? ల్యాబ్ టెస్ట్ చేయండి. అదోహందా. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొన్నదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకే అది లోకములో ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సైతాన్ని మనం సైతాన్ గారు అనకూడదు, సైతాన్ గాడు అనాలి. ఏమనాలి? సైతాన్ గారు అనకూడదు, సైతాన్ గాడు అనాలి. అర్థమవుతుందా? ఎందుకు అనంటే, ఎందుకు అతను గాడు అనాలంటే మనకి గాడ్ ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. మనలో ఉన్నవాడు లోకంలో మనకంటే గొప్పవాడు కాబట్టి. హల్లెలూయా. డీమన్స్కి సంబంధించి డెమనాలజీ ఇట్స్ ఏ బిగ్ సబ్జెక్ట్. అది మనం పరిశుద్ధాత్మ నడుపుని బట్టి మళ్ళీ ఎప్పుడన్నా దేవుడు ప్రేరేపిస్తాన్ని బట్టి చూసుకుంటాం. ఏ ఆత్మని ఎట్లా అని మనం డిసైడ్ చేయాలి అని అంటే, యూనో ప్రజల్ని ఎట్లా డిసైడ్ చేస్తామని అంటే వాళ్ళ ఫలాన్ని బట్టి డిసైడ్ చేస్తాం. దీన్ని బట్టి. అంతేనా? అంతేనా? వాక్యంలో ఉందా? అదొందా? మీరు వారి ఫలమును బట్టి
వారిని తెలుసుకుంటారు అని అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఫలాన్ని బట్టి అంటే ఫ్రూట్ బట్టి అనమాట. అర్థమైందా? దేవుని సంబంధులు అనగా ఆత్మ సంబంధులు ఆత్మ సంబంధమైన ఫలం ఫలిస్తారు. ఏంది అని అంటే అది 9 ఉన్నాయి కదా, అవి. అర్థమైందా? ప్రేమ, సంతోషం, సమాధానం, సాత్వికం, దయాలతో, మంచితనం, విశ్వాసం, ఆశ, నిగ్రహం, ఇవన్నీ కింద 9. సో సాతాను సంబంధులు సాతాను సంబంధమైన ఫలం ఫలిస్తారు, దేవుని సంబంధులు దేవుని సంబంధమైన ఫలం ఫలిస్తారు. అయితే ఇక్కడ అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక. అబద్ధ ప్రవక్తలు అని అంటే ఓల్డ్ టెస్టిమెంట్లో అంతా కూడా ఎట్లా జరిగేది అని అంటే నార్మల్ హ్యూమన్ బీయింగ్ మీదకి, నార్మల్ కామన్ ఆర్డినరీ మనిషి మీదకి పరిశుద్ధాత్ముడు వస్తే వాళ్ళు ఆ పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి వాళ్ళు ప్రవచించేవారు. అదొకదే. పాత నిబంధన అంతా కూడా మనం గమనిస్తే నార్మల్ ఆర్డినరీ కామన్ పర్సన్ మీదకి ఏ వ్యక్తి అయినా సరే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పర్సన్, ఆ వ్యక్తి మీదకి పరిశుద్ధాత్మ వస్తే ఆ పరిశుద్ధాత్ముడు చేత ప్రేరేపించబడి వాళ్ళందరూ కూడా ప్రవచించేవాళ్ళు. అర్థమైందా? మనకి న్యూ టెస్ట్మెంట్కి వచ్చేసరికి చాలా ఇంకా ఎక్కువగా జరిగింది. అర్థమైందా? ప్లస్ ప్రొఫెసింగ్ ప్లస్ 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 చాలా జరిగింది ఆయన మీదకి వచ్చిన తర్వాత. అదే దట్ వాస్ ద కామన్ ప్రొసీజర్ అన్నమాట. పాత అంతా అట్లా జరిగేది. అయితే ఈ రోజుల్లో ఎట్లా అని ఇప్పుడు ప్రతి వాళ్ళు ప్రవచనం చెప్తారు, ప్రవచిస్తారు, లేకపోతే దేవుని బిడ్డలుగానే ఉంటారు, లేకపోతే క్రిస్టియన్స్ అని అంటారు, లేకపోతే అట్లనే ఉంటారు అనమాట. అయితే ఏ ఆత్మని నమ్మాలి, ఏ ఆత్మని నమ్మకూడదు అని చెప్పే దానికోసం డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఇక్కడ మాట్లాడారు అన్నట్లు. ఏ ఆత్మని నమ్మాలి, ఏ ఆత్మ దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ దేవుని సంబంధం కాదో పరీక్షించండి అని ఉందన్నమాట. ఏ ఆత్మ దేవుని సంబంధమైనదో, ఏ ఆత్మ దేవుని సంబంధమైనదో కాదో పరీక్షించండి అంటే మనం అందరినీ సమాజంలోకి వెళ్ళి నేను ఒక ల్యాబ్ టెక్నీషియన్ని, నేను ఇంకా ల్యాబ్ అని చెప్పేసి మనం అందరిని వెళ్ళి పరీక్షలు చేయం. అర్థమవుతుందా? మన దగ్గరికి ఎవరైనా వస్తున్నారా, మన చుట్టుపక్కల ఎవరైనా తిరుగుతున్నారా, వాళ్ళని మనం పరీక్ష చేస్తాం. ఏం చేస్తాం? పరీక్ష చేస్తాం. అర్థమవుతుందా? ఇఫ్ సంబడి కమ్స్ అండ్ నాక్స్ అవర్ డోర్, మన డోర్ నాక్ చేసి మీకు యేసు ప్రభు గురించి చెప్దాం అనుకుంటున్నాం అని చెప్పి లోపలికి వస్తే మనం కూడా దొందు సేమ్ అన్నట్లు, మేము కూడా సేమ్ క్రిస్టియన్సే అన్నట్లు మన లోపలికి పిలిచి నీళ్ళు గుడి పెట్టుకోండి అనుకోండి. అందరు చెప్పి అన్నీ నమ్మేస్తే ఇంకంతే, అధోగతి అయిపోతుంది. అదొస్తుందా? అందరు చెప్పి అన్నీ నమ్మేదానికి ఆస్కారం లేదు. ఇఫ్ దట్ పర్సన్ కమ్స్ అండ్ టాక్స్ ఫర్ ఎ వైల్, అదొస్తుందా? ప్రార్థన చేద్దామని చెప్పి ప్రార్థనలో అన్ని భాషలు ఎత్తుకొని ప్రవచనం చెప్పాడు అనుకోండి. అర్థమవుతుందా? కొన్ని రిలేట్ అయితే కొన్ని రిలేట్ అవ్వవు. అర్థమవుతుందా? కొన్ని అర్థం కావు, కొన్ని అర్థమవుతాయి. అర్థమవుతుందా? వీటిలన్నిటి గురించి మనం ఎట్లా డిసైడింగ్ ఫ్యాక్టర్ అంటే నూతన నిబంధనలో సుస్పష్టంగా క్లారిటీగా అర్థమవుతుందా? దైవమా దేవదూత, అర్థమవుతుందా? పరిశుద్ధాత్ముడా కాదా, మంచా చెడ అనేది క్లియర్ కట్గా డిఫరెన్షియేట్ చేసి చెప్పాలి అని అంటే, కొలమానంగా కరెక్ట్గా మనం కొలిచి చెప్పాలనంటే దేవుడిచ్చిన ల్యాబ్ టెస్ట్ పరికరం ఏంది అని అంటే, దేవుడిచ్చిన ల్యాబ్ టెస్ట్ పరికరం అని పిలువబడే దేవుని మాట రెఫరెన్స్ వాగ్దానం ఏంది అని అంటే ఈ 2వ వచనం మనం చదువుకున్న వచనం ఏంది అని అంటే, అది యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ అయితే ఒప్పుకుంటుందో ఆ ఆత్మ దేవుని సంబంధమైన ఆత్మ. యేసు ప్రభు శరీరధారి వచ్చాడని ఒప్పుకోదో ఆ ఆత్మ దేవుని సంబంధమైన ఆత్మ కాదు. అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? అంతే, ఇంకేమైనా ఉన్నాయా? అదే క్లియర్ కట్గా బైబిల్ రాయబడిన మాట అదే. ఇన్ఫ్యాక్ట్ డీమన్ క్యాస్టింగ్లో దయ్యాలను ఎల్లగొట్టే ప్రోగ్రాంలో మనం ఎల్లగొడితే వెళ్ళిపోతాయి. అర్థమవుతుందా? ఇప్పుడు మరీ డిస్కషన్స్ చేయాల్సిన అవసరం లేదు. దయ్యాలతో మనం సహవాసం చేయాల్సిన అవసరం లేదు. మనం ఎక్కువ ఊరితో డిస్కస్ చేస్తామంటే మనకు బాగా తెలిసిన వాళ్ళతో పిచ్చాపాటి మాట్లాడతాం. అర్థమవుతుందా? దయ్యాలతో ఎక్కువ డిస్కషన్లు పెట్టుకోకూడదు. దయ్యాలతో ఎక్కువ డిస్కషన్లు పెట్టుకోకూడదు అనమాట. ఎందుకంటే కొంచెం గ్యాప్ ఇస్తాయి, బోధ చేస్తాయి. ఏం చేస్తాయి? బోధ చేస్తాయి. ఇఫ్ యూ లిజన్ వాట్ ద డెవిల్ ఈజ్ టాకింగ్, యూ విల్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ ఇన్ ఎ వెరీ నెగిటివ్ వే. అర్థమవుతుందా? మనల్ని డిసెప్షన్లోకి, మోసంలోకి నడిపిస్తాయి అన్నట్లు. అందుకే వాటిని మాట్లాడించేకి ప్లేస్ ఇవ్వకూడదు అనమాట. మనమే మాట్లాడాలి, మన అధికారాన్ని చలామణి చేయాలి, యేసుప్రభు నామములో అధికారం బట్టి దయ్యాలు వెళ్ళగొట్టాలి. అర్థమవుతుందా? ఈ ప్రాసెస్లో ఈ సంబడి క్వశ్చన్ మార్క్ అనుకోండి, మనకు క్వశ్చన్ మార్క్ అనుకోండి, అదవుతుందా? పరిశుద్ధాత్మ లేకపోతే ఇంకో ఆత్మ అని క్వశ్చన్ మార్క్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పరిశుద్ధాత్మ లేకపోతే ఇంకో ఆత్మ క్వశ్చన్ మార్క్ ఉందనుకోండి. ఆ క్వశ్చన్ మార్క్ మనం కలిగి ఉంటే ఆ వ్యక్తి ఫుల్ స్వింగ్లో ఉన్నప్పుడు ఏమన్నప్పుడు
ఒక రకంగా చెప్పాలంటే ఆత్మ పూర్ణంగా ఉన్నప్పుడు అనమాట. అది ఏ ఆత్మ మనకు తెలియదు, మొత్తం ఆత్మపూర్వకంగా ఉన్నప్పుడు అందులో ఫుల్ ఫామ్లో ఉన్నప్పుడు మన వ్యక్తి దగ్గరికి వెళ్ళి హలో సారీ టు డిస్టర్బ్ యూ, యేసు ప్రభు శరీరధారి వచ్చాడా రాదని అడిగాడు అనుకో, అంతే సాల్ అని అడిగా ఉంటే సాల్. అర్థమవుతుందా? ఆమెన్ ఎస్ వచ్చాడని చెప్పింది అనుకోడు, నువ్వు కూడా ఆమెన్ ఎస్ అని ఆ మనిషితో కలిసి ఏమైనా చేయొచ్చు. అర్థమవుతుందా? కానే కాదు యేసు ప్రభు శరీరధారి రాలేదు అని అనింది అనుకోండి, వెంటనే అవుట్ 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 గెట్ అవుట్ అనాలి. హల్లెలూయా. కాబట్టి మీరు ఎప్పుడైనా చేసి చూడొచ్చు, ఎక్కడైనా డెమన్ కాస్టింగ్ ఎక్కడైనా తగిలితే. అదొకదా యేసు ప్రభు, ఎందుకంటే బేసిక్గానే మనకి బేసిక్ డిఫరెన్సెస్ తెలుసు. దయ్యాలకి దేవదూతలకి మనకి బేసిక్ డిఫరెన్స్ తెలుసు. చేష్టలు వేరేగా ఉంటాయి, మాటలు వేరేగా ఉంటాయి, ప్రవర్తన వేరేగా ఉంటుంది అనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు మనకి ఆ క్లారిటీ లేకుండా బాగా కన్ఫ్యూజన్లోకి మనం వెళ్తున్నప్పుడు బాగా ఎక్కువ వాక్యం మాట్లాడుతుంది ఆ దయ్యం అంటే ఏం చేస్తాం మనం? ఒరే మొత్తం చెప్తున్నారే, ఒరే అంత కరెక్ట్గా చెప్తున్నారే, అంత కరెక్ట్గానే ఉంది, అంత ఎగ్జాక్ట్గా కరెక్ట్గా చెప్తున్నారంటే దయ్యాలు కూడా చెప్తాయి. అర్థమవుతుందా? 1 సంవత్సరం 2 సంవత్సరాల దాకా ఫ్యూచర్లో ఏం జరగబోతున్నాయో కూడా చెప్తాయి. అర్థమవుతుందా? అట్లే కానీ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల దాకా చెప్పలేవు, అట్లా చెప్పలేవు. కానీ కొంచెం ఫార్వర్డ్ కూడా దాన్ని ఏమంటారంటే సోది కూడా చెప్తారు కదా. అంటే ఏమనంటే జరిగింది చెప్తారు, అదే 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 అర్థమవుతుందా? జరిగింది చెప్తారు, జరుగుతునేది చెప్తారు, జరగబోయేది చెప్తారు. టు అన్ ఎక్స్టెంట్ జరిగింది డీమన్స్కి తెలుసు, జరుగుతున్నది కొంచెం తెలుసు, జరగబోయేది కొంచెం పూర్తిగా నాలెడ్జ్ దయ్యాలకి లేదు. అర్థమవుతుందా? మనకు తెలిసిన కొన్ని క్లియర్గా తెలిసిన కొన్ని విషయాలు ఎదుటి దయ్యం క్లియర్గా చెప్తాం అనుకోండి, అమ్మ నిజమే చెప్పేస్తుంది అని అనుకుంటే నిజంగా మనం కాలు మొక్కాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? ఆ క్లారిటీ లేనప్పుడు. అర్థమవుతుందా? సరే అంతా బాగా చెప్తుంది, నాకు డౌట్, యేసు ప్రభు శరీరధారి వచ్చాడంటావా రాలేదంటావా అని అడగాలి. అర్థమవుతుందా? డుడు అంటారు కదా, అప్పుడు అడగాలి. అడిగినప్పుడు రిపల్సివ్గా, అర్థమవుతుందా, తీవ్రంగా తృణీకరిస్తున్నట్టుగా. అర్థమవుతుందా? దయ్యాలు ఏం మాట్లాడంటే యేసు ప్రభు శరీరధారి రాలేదు అని చెప్తాయి రిపీటెడ్గా కూడాను. అర్థమవుతుందా? డిమన్ క్యాస్టింగ్ అప్పుడు ఇదే అదే ల్యాబ్ టెస్ట్ అంటారు కదా, మలేరియా ఉందా లేదా, టైఫాయిడ్ ఉందా లేదా అంటే ల్యాబ్ టెస్ట్ చేస్తాం. అర్థమవుతుందా? దయ్యం ఉందా లేదా, దయ్యమా కాదా అని ల్యాబ్ టెస్ట్ చేయాలంటే యేసు ప్రభు శరీరధారి వచ్చి అదే లిట్మస్ పేపర్. అర్థమవుతుందా? ఇది లిట్మస్ పేపర్ అనమాట. ఇది వాడేమనుకోండి దయ్యాలు దొరికిపోతాయి. ఎందుకనంటే కొన్ని చిల్లరగా కనపడ్డమే దయ్యంగా కనిపించాయి, ఇది తొలగిపోతాయి అనమాట. కొన్ని దయ్యాలు దయ్యంగా కనిపించావు అనమాట. అదొకదా వైట్ అండ్ వైట్ వేసుకొని నీట్గా పరిశుద్ధంగా పవిత్రంగా కనిపిస్తాయి అనమాట. అదొకదా శబ్ల బ్రబ్ర అని కూడా అంటాయి. అదొకదా దయ్యాలు కూడా కొన్నిసార్లు అన్ని భాషలు మాకు కూడా వచ్చు, మేము కూడా అన్ని భాషల్లో మాట్లాడగలం అన్నట్టుగా కూడా దయ్యాలు ప్రేరేపించి మాట్లాడేవి చేస్తాయి కూడాను. అదొకదా మనం డిఫరెన్షియేట్ ఎట్లా చేసుకుంటామంటే వాక్యంతో. హల్లెలూయా. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే దయ్యాలు అనబడే ఆత్మలో యేసు ప్రభు శరీరధారి వచ్చాడని ఒప్పుకోవు. అంతేనా కాదా? అంతేనా? యేసు ప్రభు శరీరధారి వచ్చాడని ఏ ఆత్మ అయితే ఒప్పుకున్నదో అది దేవుని సంబంధమైనది కాదు. హల్లెలూయా. ప్రాబ్లం ఏంటంటే యేసు ప్రభు శరీరధారి అయి వచ్చాడని సాతాను అంగీకరించాలంటే యేసే రక్తం మాంసంతో వచ్చాడని అంగీకరించినట్టు. అంతేనా? శరీరధారి యేసు ప్రభు వచ్చాడని అంటే యేసు ప్రభు రక్తం మాంసాల్లో వచ్చినట్టు ఒప్పుకున్నట్టు అనమాట. రక్తం మాంసాల్లో వచ్చినట్టు ఒప్పుకున్నంటే ఇంకా ఆయనకు ఆర్చింది రక్తమే, సిలువ వేయబడింది, అక్కడ ప్రోగ్రామ్ అంతా డిసైడ్ చేసింది వీడే, నువ్వే. అదొకదా యేసు ప్రభు సిలువ రక్తం కార్చేసాడు, అందరూ ఆమోదించేలాగా యేసు ప్రభు రక్తం అందరి కోసం ప్రోక్షించాడని ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్టు. అదొకదా శరీరంలో వచ్చాడంటే ఇంకేంది బ్లడ్ అండ్ ఫ్లెష్ అని ఒప్పుకున్నట్టు, ఫ్లెష్ అండ్ బ్లడ్ అని ఒప్పుకున్నట్టు. ఫ్లెష్ అండ్ బ్లడ్ ఒప్పుకున్నంటే బ్లడ్ ఒప్పుకున్నట్టు. బ్లడ్ ఒప్పుకోవడానికి సాతాను ఒప్పుకోడు అంతే. బ్లడ్ అంటే సాతాను ఒప్పుకోడు. అదొకదా గుర్తుపెట్టుకోండి, బ్లడ్ అంటే సాతాను ఒప్పుకోడు. బ్లడ్కి సాతానికి పడదు, ఏసే రక్తానికి సాతానికి పడదు. అదొకదా ఎందుకనంటే కంప్లీట్గా నిరాయుధులుగా సాతాను సమూహం అంతటిని నిరాయుధులుగా అథారిటీ మొత్తం గొడ్లు ఉడదీస్తారంట చూసారా, అట్లా సాతాన్ని బట్టలు ఉడదీస్తనింది ఏంటంటే యేసు రక్తం. హల్లెలూయా. లిటరల్గా ఏముంటుందంటే ఇంద్ర ఈ పదం అనుకుంటున్నారేమో. అర్థమవుతుందా? లిటరల్గా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అంటే స్ట్రిప్డ్ హిమ్ ఆఫ్ హిస్ పవర్ అంటే స్ట్రిప్డ్ హిమ్ అంటే ఓడదీసినట్టు. అర్థమవుతుందా? వాడు కలిగి ఉండే అధికారం దర్పం అంతా కూడాను యేసు ప్రభు ఓడదీశాడంట. దేంతో అంటే ఆయన రక్తంతో. హల్లెలూయా. ద హోల్ హెల్ అథారిటీ, ద
ద హోల్ అథారిటీ ఆఫ్ ద డెవిల్ కుడ్ నాట్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. అందుకే శరీరధారి వచ్చాడు ఎందుకు ఒప్పుకోమంటే, శరీరం అంటే ఇంకా ఆటోమేటిక్గా రక్త మాంసాలే కదా అని అంటే ఆ డిస్కషన్ సాతానికి నచ్చదు. బ్లడ్ అంటే సాతానికి నచ్చదు. అందుకే ఇది కొలమానం అన్నట్లు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఒక పాస్టర్ ఇంకో పాస్టర్ కలిసాడంట. అదొక గుర్తుపెట్టుకోండి. ఒక పాస్టర్ ఇంకో పాస్టర్ అంటే, ఒక పాస్టర్ ఏమో దయ్యాల చర్చికి పాస్టరు, ఇంకో పాస్టర్ ఏమో దేవుని బిడ్డల చర్చికి పాస్టర్. అదేంటి ఎట్లా అంటున్నారు అని అంటే, లిటరల్గా సమాజంలో అర్థం క్రిస్టియన్స్ ఎట్లా అయితే చర్చిలో గ్యాదర్ అయ్యి దేవుణ్ణి ఆరాధిస్తారో ఎగ్జాక్ట్ సేమ్ ప్యాటర్న్తో అర్థం ఉందా దయ్యాలని కూడా ఆరాధించే వాళ్ళు ఉన్నారు బ్రదర్ అంటారంటే అవును. అర్థం ఉందా? అదే చర్చ్ లాగే ఉంటుంది, పోడియము ఉంటుంది, అర్థమవుతుందా? వాక్యాలు వాళ్ళ వాక్యాలు ఉంటాయి, అర్థమవుతుందా? మంచి పెద్ద పెద్ద గౌన్లు వేసుకుంటాడు పాస్టర్ కూడాను, అర్థమవుతుందా? అందరూ లేచి నిలబడతారు, చేతులు ఎత్తుతారు, ఆరాధిస్తారు, అన్నీ లిటరల్ సేమ్ ఎగ్జాక్ట్ చేస్తారు. అర్థమవుతుందా? ఆరాధిస్తారు, ఆరాధించిన తర్వాతకి పాస్టర్ వాక్యము చెప్తాడు, వాక్యము చెప్పిన తర్వాతకి అన్నీ సేమ్ లిటరల్. ఎందుకంటే సాతాన్ని కాపీ చేయడం తప్పిస్తే ఏమి తెలియదు, చదివి పాస్ అవడమే తెలియదు సాతానికి, కాపీ కొట్టడం తప్పిస్తే ఏమీ తెలియదు. మైక్రో జిరాక్స్లు పెట్టడంలో ఎవడు రా స్పెషలిస్ట్ అంటే సాతాను. హల్లెలూయా. ఎందుకనంటే ఈ పాస్టర్ అయిపోతుందా ఈయన అంటే నార్మల్గా పరిచయం ఉంది, ఏడవ కలిస్తే మాట్లాడుతూ ఉంటే ఆయన డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. మీ చర్చిల్లో ఉన్నాయే, మీ చర్చిల్లో ఉన్నారే, మీ చర్చిల్లో మీరు రక్తం గురించి పాడతారే, మీరు రక్తం గురించి పాడతారే, మీరు రక్తం గురించి పాడితేనేమో మీరు బాగా సంతోషంగా ఎగ్జైట్ అయిపోయి అంత విపరీతంగా సంతోషంగా ఆనందిస్తూ ఆస్వాదిస్తూ పాడతారు. మా దగ్గర రక్తం అనే పాట ఎత్తితే అన్నీ చిరెత్తిపోతాయి, ఏంది నాకు అర్థం కాదే అన్నాడు ఆయన. రక్తం గురించి ఏమైనా పాట ఎత్తినామంటే అవన్నీ చిరెత్తిపోతాయి, పాడవు, కోపం వచ్చేస్తే ఉరుగురుసి వస్తుంటాయి, ఏంది నాకు అర్థం కాదు అన్నట్టు. దయ్యం గుడికి దేవుడి గుడికి ఒకటే తేడా, రక్తం. హల్లెలూయా, హల్లెలూయా. అదే యేసు రక్తం గురించి పోయి ఆడ పాడండి, అస్సలు తట్టుకోలేవు, అస్సలు ఉండలేవు, తట్టుకోలేవు, ఊపిరి ఆడదు, వద్ద ఒక బూసేస్తుంది సాతాను సమూహానికి అంతటి కూడా. అదొందా డిఫరెన్షియల్ ఫ్యాక్టర్ అనమాట. లిటరల్గా జరిగింది, నేను చెప్పిన సత్యం లిటరల్గా జరిగింది. ఆయన అడిగాడు, ఏంది మీరేమో పాడతారు అక్కడ, అసలు మేము అసలు ఆ పాటలు పాడాము, ఆ పాటలు ఒక్కటే మా బుక్లో ఉండవేంది, ఒకళ్ళు పాడదామని ట్రై చేస్తే మా వల్ల కాదేందంటే, అయ్యా ఆ గుడి వేరే, ఈ గుడి వేరే, ఆడ దేవుడు వేరే, ఈడ దేవుడు వేరే అని చెప్పారంట. హల్లెలూయా, హల్లెలూయా. సో డీమన్స్ దేన్ని అంగీకరించావనంటే యేసై శరీరధారిగా వచ్చాడని అంగీకరించావు. దాని ద్వారా ఏమి రిఫరెన్స్ ఇస్తున్నాయి దయ్యాలనంటే, యేసు రక్తం కార్చాడంటే మేము దాన్ని ఒప్పుకోమని చెప్తున్నాడు అనమాట. అదొందా? ఎందుకనంటే ఎగ్జాక్ట్ వాటిలన్నిటిని ఓడించేదానికి, వాటి అధికారంలో నుంచి మనల్ని అందరినీ విమోచించేదానికి దేవుడు చెల్లించిన మూల్యం ఆయన రక్తం కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ క్రిస్టియన్ ప్రాక్టీసెస్లో దీన్ని బాగా చేస్తారు. క్రిస్టియన్ సర్కిల్స్లో కూడాను ఆరాధన చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే ఇంకెక్కడన్నా మనం బాగా గమనిస్తే ఎవరన్నా మనిషి బాగా ఎక్కువగా ఊగిపోతున్నారు అనుకోండి, అర్థమవుతుందా? లేకపోతే ఆరాధన నడుతున్నట్టు అందరూ అన్ని భాషలు ఆరాధిస్తూ ఉన్నారు అనుకోండి, అర్థమవుతుందా? ఎక్కువగా రక్తం గురించి అవగాహన లేకపోతే ఏం చేస్తారంటే డీమన్ క్యాస్టింగ్ బ్లడ్ అని మాట్లాడితే ఈజీగా పనులు అయిపోతాయి. దయ్యాలు కొట్టేటప్పుడు బ్లడ్ అని మాట్లాడి ఈజీగా పనులు అవుతాయి. అదొక బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక దయ్యపు ఆత్మ, పరిశుద్ధ ఆత్మ అనుకోండి, అదొక ఒక వ్యక్తి దయ్యపు ఆత్మతో ప్రేరేపించబడి ఏదో చేస్తున్నాడు, పరిశుద్ధ ఆత్మ చేత ప్రేరేపించబడి ఇంకో వ్యక్తి చేస్తున్నాడు, అర్థమవుతుందా? ఇప్పుడు మనకి ల్యాబ్ టెస్ట్లో వాడే పరికరం ఏంది? యేసు ప్రభు రక్తం. అర్థమవుతుందా? ఇక్కడ పరీక్షకి మనం వాడేది యేసు ప్రభు రక్తం. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ శాంపుల్ మీద యేసు రక్తం వేసామనుకోండి, ఈ శాంపుల్ మీద ఏమవుతుంది? బ్లడ్ ఈజ్ ద లిట్మస్ పేపర్ ఇన్ ద స్పిరిట్ రెల్మ్. హల్లెలూయా. లిట్మస్ తెలుగులో కూడా ఇది పదం ఉంటుంది, బ్లడ్ ఈజ్ ద లిట్మస్ ఇన్ ద స్పిరిట్ రెల్మ్.
అయితే ఈ దయ్యపు ఆత్మ చేత ప్రేరేపించబడి ఏదో చేస్తున్న వ్యక్తి దగ్గరికి అంటే ఈ రక్తం అనే ల్యాబ్ టెస్ట్లోకి తీసుకెళ్ళాం అనుకోండి, ఏమవుతుంది? అదొక ఇప్పుడు దయ్యం చేత ప్రేరేపించబడి ఈ వ్యక్తి ఏదన్నా చేస్తున్నాడు అనుకోండి, వెళ్ళి రక్తాన్ని మెన్షన్ చేసామనుకోండి, అదే రక్తాన్ని మెన్షన్ చేసిన సెన్స్ ఏసు రక్తం చేయం, ఏసు రక్తం చేయం, ఏసు రక్తం చేయం అనుకుంటున్నాం అనుకోండి, ఆ వ్యక్తి ఏం చేస్తాడు? కామ్ అయిపోతాడు. అర్థమవుతుందా? లేకపోతే తిరుక్కుంటాడు. అదొకనా? అయితే సైలెంట్ అయిపోతాడు, మనకు గెలవలేవరా అని చెప్పేసి. కొన్ని మొండి అయితే తిరుక్కుంటాయి అనమాట, మళ్ళీ పోరాటం చేస్తే మళ్ళీ కూల్ అయిపోతాయి అనమాట. అదొకనా? అది కాకుండా పరిశుద్ధాత్మ ప్రేరేపించబడిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏసు రక్తం మీద జయం అన్నాం అనుకోండి, ఏం చేస్తాడు వ్యక్తి? ఏం చేస్తాడు? నిప్పులో నూనె పోసినట్టు, ఏం చేసినట్టు? అంతే కదా, ఆజ్యం పోసినట్టు అంటారు కదా, హోమంలో చేసినప్పుడు ఏం చేస్తారంటే అది పోస్తారు, చూస్తారా? అంతే ఎగ్జాక్ట్. ఇప్పుడు ఇఫ్ ద పర్సన్ ఈస్ ఫిల్డ్ బై ద హోలీ స్పిరిట్ అండ్ హీ ఈస్ డూయింగ్ సంథింగ్, స్పీకింగ్ ఆర్ డూయింగ్ సంథింగ్, వెళ్ళి బ్లడ్ మెన్షన్ చేస్తే ఏం కావాలి? పర్సన్ ఇంకా ఎక్కువ చేస్తాడు. అదే అబ్బా అవును బ్లడ్ ఇంకా ఎక్కువ అవుద్ది, అన్ని భాషలు మాట్లాడడం కానీ ఎగరటం కానీ అదే ఎక్కువ అవుతాయి. అర్థమవుతుందా? ఇప్పుడు ఇది మనం ఈ డిఫరెన్షియల్ తెలియకుండా పరిశుద్ధాత్మను కంట్రోల్ చేసేదానికి రక్తం ఏడ పని చేస్తుంది కదా? అర్థమవుతుందా? కెన్ యూ కంట్రోల్ ద హోలీ స్పిరిట్ విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్? రక్తం పరిశుద్ధాత్మ కలిసి పనిచేస్తారా, వేరువేరుగా పనిచేస్తారా? నువ్వు చెప్పయ్యా, ఇప్పుడు ఏసు రక్తం ఒక మనిషి అనుకుందా, నువ్వు చెప్పయ్యా ఆయన మరీ ఎక్కువగా మా అన్ని భాషలు అంటున్నాడు చేస్తున్నాడు, నువ్వు పోయి చెప్పయ్యా అని రక్తం పోయి పరిశుద్ధాత్మతో మాట్లాడితే పరిశుద్ధాత్మ ఓకే నువ్వు చెప్పి కూడా సరే అంటాడా? ఇఫ్ ఎ పర్సన్ ఈస్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అండ్ హీ స్పీకింగ్ ఇన్ టంగ్స్, అర్థమవుతుందా? ఆ వ్యక్తిని కంట్రోల్ చేసేకి ఏసు రక్తం జై, ఏసు రక్తం జై అంటే సక్రంగా చదువుకోలే అని, అంతేనా కాదా? ఇది ఫస్ట్ లిటరల్లీ ఫిల్ విత్ ద ఈవిల్ స్పిరిట్. అన్ని ఇతర దయ్యంతో నింపబడి లేకపోతే పాడు పనులు చేస్తాను అనుకోండి, యూ మెన్షన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ విత్ దట్ పర్సన్, అర్థమవుతుందా? ఆగిపోవాలంతే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ డిఫరెన్స్ మనకు తెలియాలంటే, ఇన్ జనరల్ చర్చిలో ఇన్ జనరల్ దేవుని సన్నిధి అని పిలువబడే సంఘంలో, గుడిగి అని పిలువబడే అట్మాస్ఫియర్లో ఎవరి యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది? చెప్పండి చెప్పండి. వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, మూవ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అర్థం? చర్చ్ ఎవరిది? అయినా కాబట్టి, మెయిన్ పర్సన్ అయినా కాబట్టి చర్చిలో ఎక్కువ ఎవరు కాలు జరగతాయి, ఎవరు తిరుగుతుంటారు, ఎవరు మాట్లాడిస్తుంటారు అని అంటే హోలీ స్పిరిట్. హల్లెలూయా. ఇది చర్చ్లో ఉండే ప్రతి ఒక్కరికి కూడాను కామన్గా తెలియబడాల్సినది. అర్థమైందా? ఇన్ జనరల్ ఎవర్రా మాట్లాడతారు ఇక్కడ అంటే, ఎవరు సన్నిధిలో అనుభవిస్తాం ఇక్కడంటే ఎవర్రా అంటే హోలీ స్పిరిట్. ఎవరు? పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ఇది మనకు అన్ని ఈ అవగాహన కలిగి ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఈ చర్చ్ అట్మాస్ఫియర్లో కానీ దయ్యపు ఆత్మ మేనిఫెస్ట్ అయింది అనుకోండి, క్లియర్గా తెలిసిపోదా? ఇది జనరల్ వాతావరణం కాదే, రెగ్యులర్గా మేము అనుభవించే ఇది కాదే, ఇది తేడాగా ఉందని తెలిసిపోదా? తెలియదా? తెలుస్తుంది. ఇట్లా తెలిసినప్పుడు మనం ఇమ్మీడియట్గా యేసు రక్తాన్ని బట్టి ఆ సిచ్యువేషన్ మీద అధికారం తీసుకొని సిచ్యువేషన్ కంట్రోల్ తీసుకొని రావచ్చు. హల్లెలూయా. అయితే when the Holy Spirit is in move, అదొకనా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను బాగా ప్రార్థన చేసుకోవాల్సిన వ్యక్తి అంతగా ప్రార్థన చేసుకోవాలా, అదొకనా? కానీ గుడిలో వాక్యం చెప్పాలని చెప్పేసి ఏదో అటు ఇటు తిప్పి ఏదో సగం మొత్తం కలబెట్టేసేసి ఏదో తొందర మీద కూరలు వండుతాం చూసారా? తొందరగా ఉన్నప్పుడు కూరలు వండుతాం చూసారా? దెబ్బ వండేస్తాను చూసారా? అట్లా దెబ్బ 4-5 వాక్యాలు తీసుకొని వచ్చేసి నేను చేస్తాను అనుకోండి. అది నేను చేసానికి వస్తాను అనుకోండి, కానీ ఆ రోజు అక్కడికి ఎవరో ఆశగా నాతో దేవుడు మాట్లాడాలా, నాతో ఖచ్చితంగా మాట్లాడ ప్రభా, ఈరోజు మాట్లాడాలి చేరాల్సిందే అని బాగా కంకణం కట్టుకొని పని కట్టుకొని వచ్చాడు. అర్థమవుతుందా? పని కట్టుకొని వస్తున్నాడు. ఆ విషయం నాకు తెలియదు, నేనేమో క్యాజువల్గా సదాసిద్ధంగా రెడీ అయిపోయి ప్రిపేర్ అయిపోయి వచ్చేసాను అనుకోండి. ఇప్పుడు దేవుడు నన్ను ప్రేరేపించాలి కదా ఆయన మాట్లాడాలంటే. అర్థమవుతుందా? ఇప్పుడు నన్ను ప్రేరేపించబడేదాన్ని నేను రెడీగా లేను అనుకోండి. ప్రేరేపించబడేదాన్ని నా ప్రాణాత్మ దేహాలు రెడీగా లేనప్పుడు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాడు? ఎవరు ఉన్నారో గుడిలో మాట్లాడిచ్చేకి అని ట్రై చేస్తాడు దేవుడు. అంతేనా కదా? ఎవరు బాగా ప్రార్థన బాగా ఆయనతో కనెక్షన్ అయ్యి రెడీగా ఉన్నారో, ఆయన ప్రేరేపణ రిసీవ్ చేసుకోవడానికి ఎవరు రెడీగా ఉన్నాడో వాళ్ళ ద్వారా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాడో చేయడా? చేస్తాడు. ఇప్పుడు అది ఫర్ ఎగ్జాంపుల్ నేను వాక్యం బోధిస్తుండగా జరిగింది అనుకోండి. అదే నేను వచ్చేసి ఈ 4 ముక్కలు కాస్త ఎట్టనే బిగదీసి ఎగ్గొట్టి ముక్కలు కానీ ఎట్టని చెప్పాలి.
అర్థమవుతుందా? అని నేను చెప్తా ఉన్నాను అనుకోండి, మధ్యలో ఆశగా వచ్చి కూర్చోండి వ్యక్తితో మాట్లాడలేని దేవుడు వేరే వ్యక్తిని ప్రేరేపించే వ్యక్తితో మాట్లాడతాను అనుకోండి, నిన్ను దేవుడు పలానా మాట్లాడతాను అనుకోండి, నేను ఏసురక్తమే జయం, ఏసురక్తమే జయం అపు వాక్యం చెప్తుంటే మధ్యలో డిస్టర్బ్ చేయదు కదా పరిశుద్ధాత్మ అని చెప్పి నేను వక్రీకరించి మాట్లాడచ్చా? ఇప్పుడు ఈ సెన్స్ లేదనుకోండి, అందరూ ఏమనుకుంటారు, పాస్టర్ వాక్యం చెప్పుతుంటే డిస్టర్బెన్స్గా మధ్యలో ఎవరో అంటే మిగతా అందరూ ఏమనుకుంటారు, నిజమే ఆమె లేకపోతే ఆయన రాంగ్. నిజంగా పరిశుద్ధాత్మ అయితే చర్చిని డిస్టర్బ్ చేయడు కదా. చర్చి డిస్టర్బ్ చేసేది ఏందిరా ఓడా, శుద్ధంగా ప్రిపేర్ అయ్యి దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి చెప్పాల్సిన నమ్మకం నిరెత్తిన ఉంటే దేవుడు ఇంకేం చేయాలా? హల్లెలూయా. See, this continuously happens with the Holy Spirit. We should be, మనం కంటిన్యూస్గా పరిశుద్ధాత్మ అనే లీడింగ్లోనే ఉండాలి చర్చి అట్మాస్ఫియర్లో. హల్లెలూయా. కొన్నిసార్లు ఏమవుతారంటే లిటరల్గా పరిశుద్ధాత్మ తెలిసిపోద్ది, హూ ఎవర్ ఈజ్ స్టాండింగ్ హియర్ ఆర్ హూ ఎవర్ ఈజ్ బీయింగ్ యూజ్డ్ బై గాడ్ తెలుసు. ఎట్లా తెలుస్తుంది అంటే అర్థం, ఇఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ రెడీ టు కన్వే ఎ మెసేజ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్ అనుకోండి, ఆర్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్ అనుకోండి, అది ఆటోమేటిక్గా తెలుస్తుంది. అర్థం. అప్పుడు ఏం చేస్తారంటే, సి గాడ్ ఈజ్ స్టిరింగ్ యువర్ హార్ట్, స్టాండ్ అప్ అండ్ టెల్ సంథింగ్ టు ద కాంగ్రిగేషన్ అని అన్నాం అనుకోండి, ఆ వ్యక్తి థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ అని చెప్పి ఇమ్మీడియట్గా రిసీవింగ్ మోడ్లోకి వెళ్ళి ఆత్మచేత ప్రేరేపించబడి ఉచ్చారణ కాంగ్రిగేషన్కి కానీ ఇండివిజువల్ వ్యక్తికి కానీ ఇవ్వగలడు ఆత్మచేత ప్రేరేపించబడి. హల్లెలూయా. లేని పక్షంగా కూడా నువ్వు అనేం చేయొచ్చు అంటే, ఇప్పుడు నేను తెలుసులో అనుకోనండి, ఇఫ్ సంబడి ఈ స్టిర్డ్ విత్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ చేతను ప్రేరేపించబడి ఏదన్నా అదొస్తా తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ అన్ని భాష కానీ ఏదైనా ఉచ్చారణ ఎత్తుకున్నాను అనుకోండి, బై ద హోలీ స్పిరిట్ ఐ షుడ్ స్టాప్ మై మౌత్. థ్యాంక్ గాడ్ ఫర్ ద హోలీ స్పిరిట్. సంబడి నోట్ డౌన్ వాట్ ద బ్రదర్ ఈస్ టెల్లింగ్, సంబడి రైట్ డౌన్ వాట్ ద సిస్టర్ ఈస్ టాకింగ్. అదొకదా అని అందరూ కూడా ఆ మూడ్లోకి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. అల్టిమేట్గా హోల్ అథారిటీ మనం పరిశుద్ధాత్మ కిందకే మనం ఉండాలి. ఫుల్ అథారిటీ నాది కాదు, యూనో, ఫుల్ అథారిటీ హోలీ స్పిరిట్ది. ఎవరిది? పరిశుద్ధాత్మది. హల్లెలూయా. ఈ విషయాల్లో ఏమైందంటే కొరింథీ సంఘం కొంచెం అంటే బ్యాలెన్స్ అవుట్ అయిపోయారు అనమాట. ఏమైపోయారు? బ్యాలెన్స్ అవుట్ అయిపోయారు అనమాట. అర్థమవుతుందా? ఈయన ఆగట్లే, ఆయన ఆగట్లే, అంతేనా? జరిగింది అదే అక్కడ. ఈయన ఆగట్లే, ఇక్కడి నుంచి మైక్ పట్టుకున్న ఇతను ఆగట్లే, అర్థమవుతుందా? అక్కడ వ్యక్తి ఆగట్లే, అర్థమవుతుందా? అరగంట సేపు అందరూ అర్థం కావట్లే. ఇది జరిగింది కొరింథీ సంఘంలో. అర్థమవుతుందా? సరే ఆడ చూద్దామా అని చూసి ఆడ చూస్తుంటే ఇటుపక్క ఇంకొకరు ఎవరు ఏడుడారా ఆడలో అది అర్థం కావట్లేదు అనమాట. ఇవన్నీ పౌలు గారు దయచేసి మీరు సంఘానికి రండి అని చెప్పి ఇమ్మీడియట్గా లెటర్లు వెళ్ళిపోయి టెలిగ్రామ్ వెళ్ళిపోయినాయి, మాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ అటువంటి చర్చ్ అట్మాస్ఫియర్ సిస్టంలో దేవుని కార్యాలు జరుగుతున్నాయా? జరుగుతున్నాయి. అర్థం ఉందా? చర్చిలో వాడెవడో సౌత్ తెల్లి ఉంచుకోనంట. అదే కొరింథీ సంఘం జరిగింది కదా. ఇప్పుడు ఆత్మకార్యాలు జరుగుతున్నాయా? జరుగుతున్నాయి. అర్థం ఉందా? చర్చిలో ఎటువంటి ఉన్నాడా? ఉన్నాడు. బయట వాళ్ళకి ఏం పిక్చర్ ఉంటుంది, వీళ్ళు అసలు దేవుని సంబంధంలే కాదు, నిజంగా పరిశుద్ధాత్మ చేత కాదు, వాళ్ళు అట్లాంటి పనులు ఎందుకు చేస్తారు, అట్లాంటి పనులు ఎందుకు చేస్తారు అని ఇన్ఫరెన్స్ పడ్డా పోదా. అందుకే దేర్ షుడ్ బి వెరీ బ్యాలెన్స్ ఇన్ ద చర్చ్. హల్లెలూయా. హల్లెలూయా. వీ కెన్ బ్రింగ్ ఎవ్రీథింగ్ అండర్ బ్యాలెన్స్ బై యూజింగ్ ద అథారిటీ, యూటిలైజింగ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఈ రోజుల్లో కొంచెం రాంగ్ చేస్తారన్నమాట. అర్థమవుతుందా? ఇఫ్ పర్సన్ ఈస్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అండ్ స్పీకింగ్ విత్ టంగ్స్, అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ జన్మబడితే ఉత్తి అన్ని భాషలే కాదు, ప్రవచనాలు చెప్పచ్చు. అర్థమవుతుందా? కొంతమంది ఎగురుతారు. అర్థమవుతుందా? బాగా ఇంటిమిడియట్గా ఉండే వాళ్ళ వ్యక్తి పరిశుద్ధాత్మ రివర్స్ చేపిస్తాడు. అర్థమవుతుందా? కొంతమంది ఎగురుతారు. సంబడి విల్ డ్యాన్స్, సంబడి విల్ షౌట్, సంబడి విల్ జంప్. అర్థమవుతుందా? సంబడి విల్ జంప్. రకరకాలు జరుగుతాయి. అర్థమవుతుందా? ఇవి జరుగుతున్నప్పుడు టు కంట్రోల్ ద పర్సన్ బీయింగ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ ప్రేరేపణ కింద పరిశుద్ధాత్మను ఇచ్చిన నడిపింపును బట్టి చేస్తున్న ఆ వ్యక్తిని కంట్రోల్ చేయడానికి క్యాన్ వి యూజ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. అండ్ హిస్ బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా.
వర్షిప్ అంతా చేస్తా ఉన్నాం, వర్షిప్ చేస్తాను. నేను పాట ఆపేసి మీరు పాట ఆపట్లే, మీరు అందరూ పాట ఆపేలాగా మిమ్మల్ని అందరినీ అదోనా కూల్ చేయాలని నేసు రక్తం అంటే సరిపోద్దా? అందరికీ నేను కూల్ చేయాలి. ఏసు రక్తం అంటే కూల్ అయిపోతారా? అన్లర్న్డ్ ప్రాక్టీస్, అన్స్క్రిప్చురల్ ప్రాక్టీస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ పక్కనే ఎవరో బాగా బాగా అంటే సోది చెప్పేలాగో లేకపోతే ఇంక రకంగా ఎట్లా నిలబడుకో ఉన్నారు, రోడ్లు వెళ్తా ఉన్నారు, అర్థమవుతుందా? ఇంకా నీ దగ్గరికి వచ్చేదానిలాగా అనిపిస్తున్నారు, నీ దగ్గరికి వచ్చి నీతో కూడా మాట్లాడేలాగా అనిపిస్తూ ఉన్నారు. సోది చెప్పే వాళ్ళు అనుకోండి, లేకపోతే ఇంకెవరు అనుకోండి, ఎవరికైనా దారిలో వెళ్తా ఉన్నాము, ఇట్స్ క్రౌడెడ్ ప్లేస్, మన అందరూ దారిలో బయట వెళ్తా ఉన్నాము, మన దగ్గరికి కూడా వచ్చి ఆస్కారం మనకు తెలిసింది అనమాట, మనం దారిలో వెళ్తా ఉన్నాం అనమాట, అర్థమవుతుందా? మనకు తెలిసింది, అర్థమవుతుందా? ఎట్లా మనం అవాయిడ్ చేయవచ్చు? ఏసు రక్తమే జయం అంటే ఆటోమేటిక్గా అవతల పక్కకి వెళ్ళిపోతారు, మన దగ్గరికి రారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా వాళ్ళని ర్యాగింగ్ చేయాలని ఫిక్స్ అయ్యామనుకోండి, ఇంకా వీళ్ళు ర్యాగింగ్ చేయాలరా వదిలిపెట్టడం ఫిక్స్ అయితే వాళ్ళని కూర్చోబెట్టి అడగవచ్చు. అవునా? సరే కనుక్కొని చెప్పాలి, ఏసు రక్తం జయం అని చెప్పాలి, మైండ్ పని చేయదు. అయ్యేమో రావు, వచ్చి చెవులు ఏదో చెప్పాలి, అవి చెప్పము, అవి రావు, చెప్పలేవు. ఎందుకని? ఇట్ అండర్ ద అథారిటీ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇంటి ముందుకు వస్తారు, వచ్చేదే భిక్షానికి, అర్థమవుతుందా? వచ్చేదే భిక్షానికి. మధ్యలో ప్రాఫ్సీలా వచ్చేది దేనికి? భిక్షానికి. ప్రాఫ్సీలా దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలయ్యా, తెలుసయ్యా, బైబిల్ చదువుకున్నాం, చూస్తున్నాడు అని చెప్పాలి. తెలుసు, బైబిల్ చదువుతున్నాం, చూసుకోవాలి, బైబిల్ చదువుతున్నాం, తెలుసు. హల్లెలూయా. దేవుడు మీకు ఉన్నతమైన తెలుసు, దేవుడు మీకు ఉన్నతమైన తెలుసు, ఇస్తాడు దేవుడు, తెలుసు. హల్లెలూయా. ఏదో చీకటి కనిపిస్తున్నాయనంటే ఏదే కళ్ళు మళ్ళీ చెప్పాను, అలా ఏదే మళ్ళీ చెప్పు అలా, ఏదో కొంచెం చీకటిగా అంత అదవుతుందా అంటే, నో, పీపుల్ ఆఫ్ గాడ్, వీ షుడ్ నాట్ హీడ్ ఎవ్రీథింగ్, అవర్ ఇయర్స్ షుడ్ బి డిప్డ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. బ్లడ్ ఆఫ్ జీసస్ మనం బాగా సద్వినియోగం చేసుకోవాలి, రక్తాన్ని మనం బాగా సద్వినియోగం చేసుకోవాలి. రక్తాన్ని బట్టి మనం రైట్కి రాంగ్కి, రాంగ్ స్పిరిట్కి స్పిరిట్ ఆఫ్ జీసస్కి మనం వ్యత్యాసం దేని ద్వారా మనం తెలుసుకోగలం అని అంటే యేసుప్రభు రక్తం ద్వారా తెలుసుకోగలం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ముందుకు ఎవరన్నా ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు అనుకుందాం, మనకు సంబంధించిన విషయం ఎవరన్నా ఏదైనా ప్రతిపాదన తీసుకొని వచ్చారు అనుకుందాం, అది యాక్సెప్ట్ చేయాలా, నో చెప్పాలా, ఏం మనకు అర్థం కావట్లేదు, అర్థమవుతుందా? డెసిషన్ తీసుకోవాలి, అర్థం కావట్లేదు మనకి, అర్థమవుతుందా? ఆ మ్యాటర్ అంతటిని కూడా రక్త ప్రోక్షణ కింద తీసుకొని వచ్చేస్తే రక్తం డిసైడ్ చేసేస్తుంది. అలా కదా. చూడండి, కల్మషం దోచుకున్నట్లు మనస్సాక్షి ఎంతో ఎక్కువగా ఏం చేసింది? రక్తం శుద్ధి చేసింది. అదొక ప్రభువా, మనస్సాక్షి డిసైడ్ చేస్తుంది కదా, ప్రభువా ఈ మ్యాటర్ అంతా కూడా రక్త ప్రోక్షణ కింద తీసుకొస్తున్నాను, లార్డ్ ఐ సరెండర్ దిస్ మ్యాటర్ టు యు. లోపల నాడు పరిశుద్ధాత్ముడు కంప్లీట్గా నీ మీద ఆధారపడతాను అయ్యా అని చెప్పేసి ఇతరత్ర ఏ చెవుల్లోకి రాకుండా కట్ చేసేసుకొని మనం క్లీన్గా ఉండగలిగితే, అదొక దేవుని చిత్తాన్ని తెలుసుకునేలాగా మనం కనిపెట్టేలాగా ఉండగలిగితే దేవుడు సంపూర్ణంగా ఆయన చిత్తాన్ని బయలుపరుస్తాడు. హల్లెలూయా. స్థలం కొనాలా వద్దా, పొలం అమ్మాలా వద్దా, అర్థమవుతుందా, మార్కెట్కి వెళ్ళాలా వద్దా, అర్థమవుతుందా, మీకు అర్థమవుతుందా, కొన్నిసార్లు ఫోన్ కాల్స్ వస్తాయి, అర్థమవుతుందా, విచిత్రం అనమాట, విచిత్రం ఫోన్ కాల్స్. హలో, మేము పలానా కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నామండి, మీకు ఒక 10 లక్షలు మా తాతలే మా నాయనలే మాకేం 10 లక్షలు తేరక్కీరు, ఇంకా కంపెనీ వాడు నేను ఎవరో కూడా తెలియదు, కొన్ని నంబర్లు వేసుకొని వాడు మెషిన్లో మిక్సీ చేసినట్టు ఆడిస్తే నా నంబర్ బయటకు వచ్చిందంట, నాకు 10 లక్షలు ఇస్తాడంట. సరే 10 లక్షలు, ఓకే మంచిదండి సార్, మీరు తీసుకోవాలనుకోండి, అవును తీసుకోవాలనుకుంటున్నామండి, ఏం చేయాలి చెప్పాలంటే దీనికి చెప్తారు ఇంక లిస్టు, అర్థమవుతుందా. వద్దన్నాం అనుకోండి, ఓకే ఓకే కట్ చేసేస్తారు, అవునా, వద్దన్నాం కదా అంత ఈజీగా. 10 లక్షలు అంటే ఊరికి వచ్చే ఎందుకు బాగొట్టుకోవాలి, పాస్టర్ ఆల్రెడీ ప్రాసెస్ చెప్పాడు కదా, ఏదో మిరాకిల్ జరగబోతుందని, అర్థమవుతుందా, లేకపోతే ఆల్రెడీ వాగ్దానం అదే కదా అని చెప్పేసి, అర్థమవుతుందా, ఎన్నాం అనుకోండి. సో దీనికి మీరు ఏం చేయాలంటే మీరు ఇంత అమౌంట్ చేయాలి, మీరు వచ్చిన తర్వాత కింద ఇది చేయాలి, పలానా దగ్గర రావాలి, ఇది చేయాలంటే దోలు తీరిపోద్ది అంతే. ఏమవుతుంది,
అయిపోద్ది. ఎంతమంది సఫర్ అయ్యారు తెలుసా? ఎంతమంది సఫర్ అయ్యారు తెలుసా? హల్లెలూయా. కన్సల్ట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ బిఫోర్ టేకింగ్ ఎనీ డెసిషన్. కన్సల్ట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ బిఫోర్ టేకింగ్ ఎనీ డెసిషన్. హల్లెలూయా. అంతా ఇంకా మంచే జరగాలి, అంతా ఇంకా ఆశీర్వాదమే జరగాలని దేవుడు చెల్లించిన మూల్యం ఏంటంటే యేసు రక్తం. హల్లెలూయా. డోంట్ స్టెప్ అవుట్ సైడ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. డోంట్ స్టెప్ అవుట్ సైడ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. కెన్ వి గివ్ మనీ టు ఎవ్రీ చారిటబుల్ డొనేషన్? ప్రతి చారిటీకి డబ్బులు ఇవ్వచ్చా? నో నో నో. ప్రతి చారిటీగా పేరు పెట్టబడిన చారిటీ ప్రతి చారిటీ కాదు. ఇవ్వకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. కొంచెం ఎక్కువగా మన రక్తం అనే కాన్షియస్లో అన్నాం అనుకోండి, ముందుగానే పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తాడు. అదొకదా. ఈరోజు ఈ రకమైన ప్రపోజల్ నీ దగ్గరికి రాబోతూ ఉన్నది. రిజెక్ట్ ఇట్ అనో, యాక్సెప్ట్ ఇట్ అనో, ఆలోచించు అనో, ఆలోచించొద్దు అనో, ఇట్లా పరిశుద్ధాత్ముడు సూచనలు సలహాలు ఇస్తాడు. హల్లెలూయా. మనం ఈ ధ్యాసలో ఉన్నాం కాబట్టి పొద్దున్న లేచి పండుకునేటప్పటి వరకు మనకు లోకాబ్రామాయణం అంతా కావాలి కాబట్టి ఎవడు ఏం చెప్పినా కూడా నమ్మేదానికి ఆస్కారం వచ్చేసింది. అదే వీ నీడ్ వీ డోంట్ నీడ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ వీ షుడ్ బి థరో విత్ దిస్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ మనం ఏ ఇన్ఫర్మేషన్ త్వరగా ఉండాలంటే ఈ ఇన్ఫర్మేషన్ త్వరగా ఉండాలి. హల్లెలూయా. అందుకే చెప్పే డైలీ పోర్షన్ చదవకుండా పేపర్ చదవద్దు. డైలీ పోర్షన్ చదవకుండా పేపర్ చదవద్దు. హల్లెలూయా. డైలీ పోర్షన్లోనూ ఇన్ఫర్మేషన్ ఉంది, ఈ రోజుకి సంబంధించింది. న్యూస్ పేపర్లోనూ ఇన్ఫర్మేషన్ ఉంది, నిన్నటిది, ఈ రోజుది, రేపటిది సంబంధించి. హల్లెలూయా. ఈ ఇన్ఫర్మేషన్ గురించి క్లారిటీ లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ బట్టి మోసపోయేదానికి ఆస్కారం ఉంది. హల్లెలూయా. డైలీ పోర్షన్ అంతగా చదవాల. సిఎంఆర్లో 1+1 సేల్ అని పెట్టారు, పోతామా పామా? డైలీ పోర్షన్ మనం చదవాలా. సిఎంఆర్లో 1+1 ఆఫర్ పెట్టారు, పోతామా పామా? అదే 1+1 ఆఫర్లు దాటిపోయింది ఈ రోజుల్లో. స్టేజ్ 1+2లే, లేకపోతే 1+3 ఆఫర్లు అన్నట్లు. పీపుల్ ఆఫ్ గాడ్, we should be deciding based on the blood of Jesus. హల్లెలూయా. హల్లెలూయా. క్రిస్టియన్ సర్కిల్స్లో ఈ రోజుల్లో కూడా మనం బాగా గమనిస్తే సార్వత్రిక సంఘం, బీ కేర్ఫుల్ ఎవ్రీబడి. సార్వత్రిక సంఘంలో కూడాను నేను అబద్ధ ప్రవక్తిని ఆయన బోర్డు వేసుకొని ఎవడు తిరగడు. నేను అబద్ధ ప్రవక్తిని ఆయన బోర్డు వేసుకొని ఎవడు తిరగడు. నేను అబద్ధ ప్రవక్తిని, నేను తప్పుడు పాస్టర్ని, నేను డబ్బుల కోసమే సేవ చేస్తున్నాను, లేకపోతే నేను సమాజ సేవ చేస్తున్నాను, ఎవరు బోర్డు వేసుకొని ఎవడు తిరగడు. లోపల ఏ పొట్టలో ఏ పాము ఉందో, లోపట్లో ఏ పుట్లో ఏ పాము ఉందో ఎవరికి తెలియదు. హల్లెలూయా. ఏ పుట్లో ఏ పాము తెలుసుకోవాలంటే ఆ పుట్లకు రక్తం పోయాలి. ఏం పోయాలి? పాలు పోసే ముందు రక్తం పోయాలి, అప్పుడు అసలు బయటకు వస్తుంది. తర్వాత బయటకు వచ్చినాక డిసైడ్ చేయి, పాలు పోయాలా కొట్టి చంపేయాలా అని. హల్లెలూయా. హల్లెలూయా. డోంట్ ఎంటర్టైన్ ఎవ్రీబడి. డోంట్ ఎంటర్టైన్ ఎవ్రీబడి. హల్లెలూయా. కొంతమంది ఎంత డేంజరస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను దేవుని దగ్గరే కనిపెట్టి కొన్ని నెలలు సంవత్సరాలు దేవుని దగ్గర కనిపెట్టి దేవుని అభిషేకం పొందుకొని దేవుని పిలుపు పొందుకొని పరిచర్లకు వచ్చి దేవునితో వాడబడతాను అనుకోండి. అర్థమవుతుందా? దాన్ని నేను గ్రాంటెడ్గా తీసుకొని ఇంకా నాకు వచ్చేసింది, నేను చేసేయగలను అనే ఉద్దేశంతో బైబిల్ చదవడం పక్కన పెట్టేసి, ప్రార్థన చదవడం పక్కన పెట్టేసుకొని బాగా బిజీగా దేవుని చేత అభిషేకించబడిన 9 వరాలు కలిగిన, అది కలిగిన నా గురించి నేను ట్యాగ్ లైన్లు వేసుకొని తిరిగాను అనుకోండి. అర్థమవుతుందా? సాతాన్ ఏం ఖాళీగా గమ్ముగా కూర్చోన్నాడా? ఏకలు తోలుకుంటున్నాడా సాతాన్ ఏమన్నా? అర్థమవుతుందా? ఎవడికి ఆటోమేటిజం అనేది లేదు దేవుని దగ్గర. హల్లెలూయా. పీపుల్ ఆఫ్ గాడ్, we should be very careful.
హల్లెలూయా, హల్లెలూయా. ఊరుకో కూర్చొని పెట్టి ఇంటా అని చెప్పంటే ఎవరైనా చెప్తారండి? అవునా కదా? అదే కదా, ఐఎమ్ రెడీ టు లిసన్ టెల్ సంథింగ్ అని అంటే ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చెప్తారు. అట్లాంటిది అదే పనిగా చెప్పేదానికే బయలుదేరిన అబద్ధ ప్రవక్తలు గమ్ముకుంటారా? గమ్ముకుంటారు. లిటరల్గా నేనే యేసు ప్రభుని వచ్చేసాను రెండో రాకడా అని చెప్తూ, అర్థమవుతుందా? యేసు ప్రభులాగా మనం టీవీల్లోనూ సినిమాలను చూసినట్టుగాను వైట్ వేసుకొని ఫుల్ వైట్ గౌన్ ఉంటుంది చూసారా, అది వేసుకొని బాగా గడ్డ పెంచుకొని జుట్టుని దాపెట్టుకొని బతుకుతూ తిరుగుతూ ఉన్న వ్యక్తి భూమి మీద ఉన్నాడు. తెలుసా మీకు? నేనే యేసు ప్రభుని అని చెప్పి ఆయనకు ఒక బ్యాచ్ ఉంది, ఆయనకు శిష్యులు కూడా ఉన్నారు. యేసు ప్రభు మళ్ళీ వచ్చేస్తాడు, ఈయనేమో యేసు ప్రభు, ఈయనేమో మనం పరలోకి తీసుకెళ్తారని ఆ ముసలి ఆయనతో తిరిగే బ్యాచ్ కూడా ఉంది. ఆయన తను తాను జీసస్ అని చెప్పుకుంటాడు, నేను జీసస్ని అని చెప్పుకుంటాడు ఆయన. నేనే యేసు ప్రభు నేను చెప్పుకుంటాడు ఆయన. బతుకున్నాడు ఇంకా ముసలుడు. చూడండి, ఆయన చెప్పుకున్నాడు అంటే అది సరే, మనకేం తెలిసింది? ఒరే రాంగ్ అని మనకు తెలిసిపోతుంది ఇమీడియట్గా. అర్థం ఆయనతో పాటు వెళ్ళిపోయారు. ఆయన మాట చెప్తే ఈయన కొంతమంది వెళ్ళిపోయారు. వాళ్ళని ఏమనాలి అంటాను నేను. అర్థం ఆయనకి వ్యతిరేకంగా ఎవరైనా చేస్తే ఆయన అనరు, వీళ్ళు అంటారు. వాళ్ళని ఏమనాలి? వాళ్ళు ఎట్లా డిసీవ్ అయ్యారు, ఇట్లా డిసీవ్ అయ్యారు. ఇది తెలియదు కాబట్టి డిసీవ్ అయ్యారు. అర్థం ఆ యేసు ప్రభు అని పిలువబడే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. ఇంతకుముందు వచ్చేవాళ్ళు శరీరధారి అయి, ఇంతకుముందు శరీరధారి వచ్చింది నువ్వేనా, రక్తం కాచింది నువ్వేనా అని అడగాలి. అవును నేనంటే చూపి, గాయాలు చూపి. ఉండవు వాళ్ళ దగ్గర గాయాలు, ఉండవు వాళ్ళ దగ్గర గుర్తులు. హల్లెలూయా. టిల్ డేట్, ఈ రోజు వరకు కూడాను అర్థమవుతుందా? యేసు ప్రభు ఎవరికి కనపడినా కూడా ఆయనకి ఎక్కడ బొక్కలు ఉంటాయి, ఎక్కడ పోటు అట్లనే కనిపిస్తుంది, కాళ్ళకు కూడా అట్లనే గుచ్చబడి అక్కడంతా పూర్తిగా హోల్ పడినట్లుగానే ఉంటుంది ఇప్పటికి కూడా. మనం ఎవరిని ఎప్పుడైతే ఏంది తల దగ్గర గాయందంటే చిన్నప్పుడు దెబ్బ తగిలింది సర్జరీ చేశారు కుట్లేసారు చెప్తాం కదా, అట్లా నిత్యత్వానికి యేసు ప్రభు శరీరానికి గుర్తులు అట్లనే ఉంటాయి. హల్లెలూయా. ఆయన దర్జాగా కూడా మంచి దర్జాగా ఉన్న, కాళ్ళకి ఏం లేవు, చేతులకి ఏం లేవు. అదోహందా ఆయన ప్రశాంతంగా ఆయన నడక కూడా ఎట్టిందంటే ఇంకా ప్రశాంతమూర్తి నడిచినట్టే ఉంటుంది ఆయన. అట్ట అనమాట, ప్రశాంతంగా అదోహందా అటు నడుస్తాను అనమాట. ప్రశాంతంగా నడిచేటోళ్ళంతా దైవానికి సంబూతులు అన్నట్లు. అదోహందా ఇటు కనపడే వాళ్ళంతా కూడా అంత ఆత్మీయను కాదన్నట్టు. అట్ట మనం మార్కులు వేయకూడదు, బాహ్యాన్ని బట్టి మనం మార్కులు వేయకూడదు. హల్లెలూయా. దేనితో మనం మార్కులు వేసుకోవాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారి రక్తముతోటి, యేసుక్రీస్తు ప్రభువారి రక్తంతోటి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బై ద బ్లడ్ ఆఫ్ జీసస్, బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ మై హార్ట్ ఈస్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ఈవిల్, my mind is protected from evil, my body is protected from evil by the blood of Jesus అని మనం విశ్వాసం కలిగి ఉంటే ఎన్నటికి భద్రపరచబడతాం. హల్లెలూయా. కొందరు రాంగ్ పర్సన్స్ని తప్పు బోధలు చేసే వ్యక్తుల్ని, లేకపోతే ఆ దరిదాపుల్లో కూడా దేవుడు మనల్ని వెళ్ళనివ్వటం బై ద బ్లడ్, బై ద బ్లడ్. హల్లెలూయా, హల్లెలూయా. సాతాన్ చాలా క్రాఫ్టీ అండి. యేసు ప్రభువుని మోసం చేసేదానికి సాతాన్ ఏం వాడాలని ట్రై చేశాడు తెలుసా? వాక్యంలో ఏముందనంటే హోలీ బైబిల్స్ వేస్తాడు. ఎవరు? అన్హోలీ అయిన సాతాన్ ఏమన్నాడంటే హోలీ బైబిల్స్ వేస్తాడు. అదొకదా హోలీ బైబిల్స్ వేసాను మేము మాట్లాడే ప్రతి ఒక్కరు మనం వినాల్సిన అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఏముందని అంటే పాస్టర్ చెప్తే వినాలి కానీ రాజకీయంగా చెప్తే వింటాం, అంతే కదా. బైబిల్లో ఏముందో అని ఎవరు చెప్తే వింటామంటే క్రైస్తవుడు దేవునితో నడిచేవాడు చెప్తే వినాలి. అదే బైబిల్లో ఏముందంటే రాజకీయంగా చెప్తారంటే ఎట్టింటాం? నో 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 నో. బైబిల్లో ఏముందనంటే సాతాను కూడా అన్నాడు, బైబిల్లో ఏముందనంటే ఇట్లుంది కదా, దూకు నీ పాదములు రాయి తగలకుండా వచ్చి ఎత్తి పట్టుకుంటారు కదా అంటే అవును కదా, లిటరల్గా అంతే కదా, నిజంగా కదా. డివైన్ ప్రొటెక్షన్. నో నో నో. డివైన్ ప్రొటెక్షన్ కావాలంటే డివైన్ గైడెన్స్ కావాలి. డివైన్ గైడెన్స్ నడిస్తే డివైన్ ప్రొటెక్షన్ పనిచేస్తుంది.
హల్లెలూయా. అబద్ధం అని పిలువబడే దేని నుంచైనా సరే మనకి క్షేమం భద్రత కావాలంటే బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. అబద్ధం అని పిలువబడే దేని నుంచైనా సరే మనకు భద్రత కావాలంటే బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. యేసు భక్తం చాలా చేసింది. యేసు ప్రభు శిలువ దగ్గర చాలా 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 చేశాడు. అర్థమైందే? అది పెద్ద గని లాంటిది ఆయన చేసిన శిలువ కార్యం అనేది. మనం తోకుంటా ఉంటే దాంట్లో నుంచి సత్యాలు బయటపడతా ఉంటే మన జీవితాలు అంటే మార్చబడతాయి. హల్లెలూయా. ఆయన యేసుప్రభు చచ్చిపోయిన ఆత్మ ఆయన తిరగలేచండి, ఆయన దేవుడు కుదరదు. నో తెలియదు ఇంకా పూర్తిగా నీకు. ఆయన దేవుడు అంటాయా, ఆయన దేవుడు అంట, ఆయన నమ్ముకుంటున్నారు. నో 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 బ్లడ్, హీస్ బ్లడ్, స్పాట్లెస్, బ్లెమిష్లెస్, హోలీ, ప్యూర్ బ్లడ్ చెల్లించిన రక్షించిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. ప్రజాపతే యజ్ఞం చేయాలంట. ప్రజాపతే యజ్ఞం చేయాలంట. అందరూ సుభిక్షంగా ఉండాలంటే రాజు అని పిలువబడే, ప్రజాపతి అని పిలువబడే వ్యక్తి యజ్ఞం చేయాలంట. అర్థమైందా? ఇప్పుడు అందరూ బాగుండాలంటే యజ్ఞ హోమాలు ఎన్ని చేసినా కూడా ఏం జరగట్లేదు అంటే రాజు అనే వ్యక్తి యజ్ఞంలో కలిసిపోవాలంట. రాజు అని పిలువబడే వ్యక్తి యజ్ఞంలో కలిసిపోతే అప్పుడు కంప్లీట్గా ఎట్టి పరిస్థితుల్లో శాంతి వస్తుందంట. అది చేసిన వ్యక్తి యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే అనేది ద బెస్ట్ బుక్ టు రీడ్ ఇస్ ద బైబిల్. ద బెస్ట్ బుక్ టు రీడ్ ఇస్ ద బైబిల్. హల్లెలూయా. ఎవరైనా బుక్ ఇస్తే చదవండి, బైబిల్లో లాగే ఉంటుంది, మీకు బలి అనిపిస్తుంది అని అనుకోండి. ప్రైజ్ ద లార్డ్. బైబిల్లే పూర్తిగా చదవలేదు. అర్థమైందే? అంతే కదా. మన సంగతి మంచి బైబిలే పూర్తిగా చదవలేదు. బైబిల్ లాగే ఉంటుంది, మంచి పుస్తకం ఇది, బాగా అదొందా మీ మనసుకు బాగుంటుంది. కొందరు అన్నట్టు బైబిల్ మొత్తం చదివేసినట్టుగా ఫిలాసఫీ బుక్లు చదువుతుంటారు అనమాట. క్రిస్టియన్స్ ఫిలాసఫీ బుక్లు, రీడర్స్ డైజెస్ట్, ఇంకో కొన్ని పుస్తకాలు ఉంటాయి అనమాట. అదొందా ఏవో ఫిక్షన్ స్టోరీ పుస్తకాలు, గ్రీష్యం అని ఉంటాయి కొన్ని పుస్తకాలు. అర్థమవుతుందా? ఈ చదువుతుంటారు అన్నమాట కొంతమంది. బైబిల్ అంతా చదివేసి పండితులు అయిపోయినట్టు. అర్థమవుతుందా? ఇట్టా అది కూడా మనం ట్రైన్లో వాళ్ళు కదా ఉంటే క్రిస్టియన్స్ అని చెప్పేసి అంతా చదివేసి నాకు అంతా జీవితం అంతా అయిపోయింది, ఇంకా నేను ఎవరికన్నా వాక్యం చెప్పగలను, ఏమన్నా చేయగలను అన్నట్టుగా అయ్యే చదువుతుంటారు అనమాట. అవసరమా? హల్లెలూయా. కొంతమంది ప్రయాణం చేయాలంటే ఏం తీసుకెళ్తారు తెలుసా? ప్రయాణంలో బోర్ కొట్టుకునే దానికి కంపల్సరీ న్యూస్ పేపర్ తీసుకెళ్తారు. ప్రయాణంలో బోర్ కొట్టుకున్నారంటే కొంతమంది లిటరల్గా చదువుకున్న వాళ్ళు, సోకాల్ లిటరల్స్, దే డెఫినెట్లీ క్యారీ న్యూస్ పేపర్ అనమాట. మిస్ అవ్వరు దాన్ని. మరి బైబిల్లో ఆ డేటా ఉంటుంది చూడు, బ్యాగ్లో లోపల ఒక జిప్లో ఉంటుంది చూడు, న్యూస్ పేపర్ పైనే ఉంటుంది. అవునా? అది మొత్తం 4-5 పేర్లు తిరిగేసరికి నిద్ర రావడమో, మొత్తు రావడమో, లేకపోతే డెస్టినేషన్ రావడమో, చెరుకోవాల్సిన ఊరు చెరుకోవడం అంత తిరిగిపోతుంది అనమాట. అబ్బా అలసిపోయి వచ్చి ప్రయాణం చేసాం కాబట్టి ఇంకా మొత్తం వేడి నీళ్ళతో స్నానం చేసి అంతా చేసి పడుకునేసరికి బైబిల్ బ్యాగ్లోనే భద్రంగా ఉంటుంది. నో పైన ఉండాలా, పైన ఉండాలా. చిల్లర ఎత్తకాలంటే బైబిల్లో ఎత్తకాలా. ఏంద్రా వీడు చెప్తాను అనుకుంటారు. అదే చిల్లర ఎత్తకాలంటే బైబిల్ ఎట్టుకోవాలా. అదోనా ఎక్కువ దేని చూస్తాము, ఆడే పైన అన్నీ ఉండాలా. ఎక్కువ మనం బైబిల్నే చూస్తుండాలా. హల్లెలూయా. మా సామెతల్లో నిజంగా కరెక్టే. ఆ పక్కనే కీర్తనలో ఇట్టు ఉండాలి మైండ్ అంతా కంటిన్యూస్గా. హల్లెలూయా. నీకు అందుబాటులో వాక్యం ఉండాల. దాంట్లో రక్తం గురించి రాయబడి ఉంది. దాంట్లో డిడ్ యు నో దట్ ద ఓన్లీ బుక్ దట్ ఈస్ థరోలీ టాకింగ్ అబౌట్ బ్లడ్ ఈస్ బైబిల్. హల్లెలూయా. Did you know that the only book that is thoroughly talking about blood is Bible? For example, మనం ఆన్లైన్ షాపింగ్స్ అవి ఉంటాయి కదా, మనం ఓపెన్ చేసాం బుక్స్ అని కొట్టామనుకోండి, ఫస్ట్ ఏం బుక్స్ వస్తాయి తెలుసా? కథల పుస్తకాలు వస్తాయి. సార్ ఫస్ట్ ఏమొస్తాయంటే బుక్లు కొట్టామనుకోండి,
అదే కదా సంబుక్స్ అనుకోండి, దిస్ ఈస్ బాగా అమ్ముడు పోతుంది, ఇది మంచి స్టోరీ ఆ బుక్లో ఉంటాయన్నమాట. ఈ బుక్ కనపడదు. అదే కదా మనం స్పెసిఫిక్గా ఎన్ఐవి అని బైబిల్ కొట్టినా కూడా ఎన్ఐవిలు 1-2 తగులుతాయి, ఏవో బైబిల్ వస్తాయి. అటువంటి శ్రేష్టమైన సత్యంతో కూడిన పొత్తమును దేవుడు మన చేతుల్లో పెట్టాడు. హల్లెలూయా. దాంట్లో రక్తం గురించి రాయబడింది, రక్తం మూల్యంగా చెల్లించిన వ్యక్తి గురించి రాయబడింది, రక్తం ఏమి చేసిందో రాయబడింది, రక్తం ద్వారా ఏ ల్యాబ్ టెస్టులు చేయొచ్చో రాయబడింది, రక్తం ద్వారా ఏ రకమైన ఆత్మను డిసైడ్ చేసేది కూడా రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాట్ ఈస్ ది ఓన్లీ యాక్సెస్ టు రీచ్ ద థ్రోన్ ఆఫ్ గాడ్? అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించుటకు అర్థమైందా? ఒక్క పదార్థమే పని చేస్తుంది, ఏ ఒక్క తాళపు చెవే పని చేస్తుంది, రక్తం. హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు దేవునికి రక్తాన్ని బట్టి చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శరీరం రక్తంలో పాలు పంచుకుంటాం. తల వంచి కళ్ళు మూసుకుంటాం.